ఒక జనరల్ సెక్రటరీగా ఆయన పనిచేస్తూ అలాగే ఎల్ఎఫ్పి నుంచి లోక్సభ ఎంపీగా కూడా తాను తన పదవిని నిర్వహిస్తున్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన పార్టిసిపేట్ చేయలేదు. వేణుగోపాల్ సీఎం సీటు కోసం గనక ఆయన కంటెస్ట్ చేస్తే కాంగ్రెస్ హైకమాండ్లో ఆయనకున్న కనెక్షన్స్ ఖచ్చితంగా ఆయనకి అడ్వాంటేజ్గా ఉండబోతున్నాయి. అలాగే కేరళలో కొత్తగా గెలిచిన న్యూలీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా కేసీ వేణుగోపాల్కి లాయలిస్టులు, ఆయనకి నమ్మకంగా ఉన్న వ్యక్తులే అంటూ చెప్పుకొస్తున్నారు. మరోపక్కన ఆయన దీనిపైన ఎలాంటి మాట కూడా ఇప్పటిదాకా ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. చాలా క్లియర్గా పాసిబిలిటీ ఉందని చెప్పలేదు, సీఎం క్యాండిడేట్గా ఆయన ఉన్నారని లేదని కూడా చెప్పలేదు. ఆయన చాలా క్లియర్గా ఒక ప్రాసెస్ అంటూ ఉంది కాంగ్రెస్ పార్టీకి, ఆ ప్రాసెస్ని ఫాలో చేస్తారు అంటూ కేసీ వేణుగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఆయన ఒక యూత్ లీడర్గా ఉంటూ అక్కడి నుంచి స్టూడెంట్స్కి సంబంధించిన ఆ స్ట్రగుల్స్ని వీటన్నిటిని కూడా ఫేస్ చేసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన బెస్ట్ సూటెడ్ పర్సన్ అంటూ ఆయన స్ట్రెంగ్స్ అని చెప్పుకోవచ్చు. మరొకన ఛాలెంజెస్ గురించి మనం డిస్కస్ చేస్తే కనుక ఆయన చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అవుతే ఇప్పుడు ఎల్ఎఫ్పిలో ఎంపీ సీటుకి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి, ఆ ఎంపీ సీటుకి బై ఎలక్షన్ వచ్చే పరిస్థితి, దానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా లేదా అన్నది బిగ్ క్వశ్చన్. సో మొదటగా ఉన్న ఛాలెంజెస్ ఇవి. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఫైట్ చేసిన లీడర్స్ ఉన్నారో అసెంబ్లీ ఎన్నికల కోసం వారందరినీ కాంగ్రెస్ బైపాస్ చేస్తుందా, పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్. దాంతోపాటు రమేష్ చెన్నితల 2021లో యూడిఎఫ్కి సీఎం క్యాండిడేట్గా రమేష్ చెన్నితల ఆయన క్యాంపెయిన్ని రన్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఆపోజిషన్కి మాత్రమే పరిమితమయ్యారు, ఫార్మర్ లీడర్ అని చెప్పొచ్చు. కానీ రాజీవ్ గాంధీ లాంటి నాయకులతో పనిచేసిన స్ట్రెంగ్స్ ఉన్నాయి రమేష్ చెన్నితలకు. ఆయన సీనియర్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కేరళ రాజకీయాల్లో చాలా ఎక్స్పీరియన్స్ అలాగే సీనియారిటీ ఉన్న వ్యక్తిగా ఆయనని మనం పరిగణించవచ్చు. అలాగే కేరళ యాత్ర రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ని లాంచ్ చేశారు. కేరళ యాత్ర అంటూ ఒక పాడ్కాస్ట్ని లాంచ్ చేసి డైరెక్ట్గా ఓటర్స్తోని ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక పాడ్కాస్ట్ని లాంచ్ చేశారు రమేష్ చెన్నితల. ఆయనకున్న స్ట్రెంగ్స్, అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ ఎక్స్పీరియన్సెస్, అలాగే ఆయన సపోర్టర్స్, ఆయన పార్టీలో సెంట్రల్ లీడర్షిప్, అంటే రాజీవ్ గాంధీ సమయం నుంచి ఇప్పటిదాకా ఆయన కంటే సీనియర్స్ ఎవరు కేరళలో లేరని చెప్పుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ శశి థరూర్ మనందరికి తెలిసిందే, కేంద్ర రాజకీయాల్లో చాలా పేరు తగ్గ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి మరి స్ట్రెంగ్త్నిచ్చే వ్యక్తి అని చెప్పొచ్చు, హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తి అని చెప్పొచ్చు. మరి శశి థరూర్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆయన మోదీ అలాగే అమిత్ షా వీరిద్దరిని పొగుడుతూ చాలాసార్లు మాట్లాడడం జరిగింది. బీజేపీ గెలుపుని కూడా ఆయన చాలాసార్లు ప్రశంసించడం జరిగింది. నిన్న కూడా మనం చూస్తే మోదీ షా క్యాంపెయిన్ స్ట్రాటజీ వల్ల వెస్ట్ బెంగాల్, అస్సాం ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది అంటూ మోదీ అలాగే షాకి సంబంధించిన ఆ స్ట్రాటజీస్ని పొగిడారు. సో కొంత అపోజిషన్ని ఎప్పటికప్పుడు పొగుడుతూనే ఉంటారు కాబట్టి శశి థరూర్ని మరి ముందు పెట్టే ప్రయత్నం చేస్తారా లేదా అన్న దానిపై కొంత సందిగ్ధం అయితే ఏర్పడింది. మొత్తంగా 4 క్యాండిడేట్స్, ఇటు శశి థరూర్, కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, రమేష్ చెన్నితల, ఈ 4 ప్రస్తుతానికి పొటెన్షియల్ క్యాండిడేట్స్. 2026 అసెంబ్లీ ఎన్నికలకి యూడిఎఫ్ పార్టీ వెళ్ళినప్పుడు సీఎం ఫేస్ని అసలు డిక్లేరే చేయలేదు. దానికంటూ మరి ఏమైనా స్ట్రాటజీ ఉందా తెలియదు, కానీ ఈ 4 పేర్లు అయితే ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU